మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇప్పుడు మాట్లాడినప్పుడు అలా మీరు చాలా ఫైర్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే సనాతన ధర్మం జోలికి ఎవరైనా వస్తే చాలా ఫైర్ అవుతూ ఉంటారు. అసలు చూస్తే మీరు చాలా చిన్న ఏజ్, కానీ ఇంత ఫైర్ అంటే ఏదో చాలా అనుభవం ఉన్నట్టు, లేదా పెద్దవాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఒక 50-60 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎలా మాట్లాడతారో అంత ఫైర్గా మాట్లాడతారు. చాలా విషయాలు తెలుసు మీకు. అసలు అంటే ఈ కోవకు మీరు ఏ విధంగా వచ్చారన్నట్టు, ఇంత ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు? ధర్మం పట్ల ఉన్న ఆసక్తి మాత్రమేనండి. నాకు అనిపిస్తుంది ఏంటనంటే, ప్రతి జీవి జన్మకి పుట్టుకకి ఒక కారణం అనేది ఒకటి ఉంటుంది. కోట్లాది మంది పుడుతున్నారు, కోట్లాది మంది చనిపోతున్నారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కడే ఎందుకు ఉన్నాడు అలా? ఆయనకు మాత్రమే దేవుడు ఎందుకు ఆ ధర్మాన్ని పెట్టి, లేకపోతే ఆ కర్తవ్యాన్ని ఆయనకిచ్చి ఆయన జీవితం ఎందుకు అలా సాగాల్సిన అవసరం ఏర్పడింది? మీరు అలాంటి రాజులు ఎంతోమందిని తీసుకోండి, ఎంతో వీరోచిత పోరాటాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నరేంద్ర మోదీ గారు మాత్రమే ఆయన భార్యను వదిలేసి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే నేను ఇంకా ఉంటాను, ఆఖరి ఊపిరి వరకు నేను దేశం కోసమే పనిచేస్తాను, ఆయన మాత్రమే ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో ఆయన మాత్రమే అన్నీ వదిలేసి, సుఖాలను వదిలేసి ఇన్ని మాటలు పడితే ఈరోజు ప్రధానిగా ఎందుకున్నారు చెప్పండి? నాకేమనిపిస్తుందంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఏదో సరే ఆడపిల్లగా పుట్టానుగా, పెళ్లి చేసుకున్నానా, లేకపోతే నా కుటుంబం నాది, నా సంసారం నాది అని ఉంటే అందరిలాగే అయిపోతుంది జీవితం. కానీ దేవుడు నన్ను ఎన్నుకొని ఈ కార్యానికి నీకొక సంకల్పాన్ని ఇస్తున్నావు, నువ్వు ముందుకు వేయాలి అని అడుగులు ఇటువైపు నడిపించాడేమో. అది దైవేచ్ఛ, దైవ సంకల్పంగానే నేను తీసుకుంటున్నాను. అది ధర్మం పట్ల నేను చేయాల్సిన బాధ్యతగా మాత్రమే తీసుకుంటున్నాను. అంతకుమించి ఇందులో గర్వానికి పోవాల్సిన అవసరం ఏం లేదండి. నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక చిన్న వయసులో నాకు ఈ అవకాశం దక్కింది. నా ధర్మం గురించి నేను మాట్లాడుకోవాల్సిన అవకాశం దక్కింది. దానికోసం పోరాడగలిగే శక్తిని కూడా భగవంతుడు ఇవ్వడము, అది నా అదృష్టం అండి, అంతే. అది దేవుడు నాకు ఇచ్చిన ఒక డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. ఈ జన్మకి నీకు ఈ డ్యూటీ, ఈ వర్క్ చేయి నువ్వు అని నాకు ఈ వేలో తిప్పాడు చూసారు దేవుడు. నాకు దానికి ప్రతిరోజు కూడా నేను ఆయనకి కోటి వందనాలు తెలుపుకుంటూ ఉంటా. ధన్యవాదాలు స్వామి, ఇంతమంది ఉన్నా కూడా నన్ను ఎంచుకొని ధర్మం కోసం నువ్వు కొట్లాడు అని నన్ను పంపిస్తున్నావు. నాకు కెపాసిటీ లేదండి, వాస్తవానికి కూడా కెపాసిటీ లేదు. ఎలా కూడా నేను ఫైట్ చేయగలుగుతానా, చేయలేనా, అసలు నేను ఏం చేయగలుగుతాను ఆ ధర్మం జోలికి ఎవరైనా వస్తే? బయట ఎన్ని జరుగుతున్నాయి, అసలు నా స్థాయి ఏంటి అనే ప్రశ్న ఎప్పుడు నన్ను కలిసివేస్తూనే ఉంటుంది. లోపల ఎప్పుడు ఒక తెలియని ఒక మదన గురవుతూనే ఉంటాను. నేను చేయగలుగుతానా, అసలు నేను ఏం చేయగలుగుతా, నా ధర్మానికి ఇంత నష్టం జరుగుతుంది దేశంలో, నేను కాపాడుకోగలుగుతానా, వచ్చే తరాలకి నేను ఈ ధర్మాన్ని సురక్షితంగా ఇవ్వగలుగుతానా అనే తెలియని ఒక బాధ లోపల ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ నేను చేసే దాంట్లో ధర్మరక్షణ ఉడతభక్తిలాగా ఆ రాముడికి, ఆ ధర్మ స్వరూపుడికి ఒక చిన్న ఉడతభక్తి మాత్రమే నేను సమర్పించుకోగలుగుతాను.